హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. ఇది ఒక మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్. యమ్మీ యమ్మీ స్నాక్ రెసిపీ ఒకటి ఉంది అండ్ ఒక లంచ్ బాక్స్ రెసిపీ కూడా. అండ్ ఈరోజు నేను సింపుల్గా సాంబార్ ఎలా చేసుకోవాలో కూడా చూపెట్టేస్తాను. సింపుల్గా చేయడం ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అండ్ ఇది కొంచెం లెందీ ప్రాసెసే, బట్ చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా అయితే చేసి చూడండి. ఈరోజు నేనైతే అన్ని వెజిటబుల్స్ వేసి సాంబార్ చేస్తున్నాను. ముందుగా బయట నుంచి పాల ప్యాకెట్స్ అవన్నీ తీసుకొచ్చేసిన తర్వాత సాంబార్ కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా సాంబార్ కోసం రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ నేను అన్ని వెజిటబుల్స్ వేస్ట్ చేస్తున్నాను. నాకు జనరల్గా అన్ని వెజిటబుల్స్ ఉంటేనే చేయాలనిపిస్తుంది. ఈ రెసిపీయే కాదు, ఏ రెసిపీ అయినా సరే నేను దానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటేనే చేయడానికి ఇష్టపడతాను. ఎలాగోలా అడ్జస్ట్ చేసేయడం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడైతే నేను అన్ని వెజ్జెస్ చాప్ చేసుకున్నాను. బెండకాయ, మునక్కాయ, క్యారెట్ అండ్ ఉల్లిపాయలు మా హస్బెండ్కి ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకొని ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆ వెజ్జెస్ అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం మగ్గించుకోండి. మగ్గిన తర్వాత కొద్దిగా ఒక మీడియం సైజ్ టొమాటో అయితే యాడ్ చేసేస్తున్నాను. అది కూడా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసేసి మీరు లిడ్ క్లోజ్ చేశారంటే టొమాటోతో పాటు వెజిటబుల్స్ కూడా బాగా మగ్గుతాయి. అండ్ ఇప్పుడు కొంచెం కారం అయితే యాడ్ చేశాను. కారం కూడా యాడ్ చేశాక మళ్ళీ చక్కగా ఒక మిక్స్ అయితే ఇచ్చేసి లిడ్ క్లోజ్ చేసేయండి. ఓకే, వెజిటబుల్స్ ఒక 60% కన్నా ఎక్కువ కుక్ అయిపోయినాయి అనుకున్నప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పును అయితే యాడ్ చేసేసి దాన్ని కూడా చక్కగా మిక్స్ చేసేయండి. పప్పును కూడా మిక్స్ చేసిన తర్వాత సరిపడా చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసి సాంబార్ని మరగనివ్వడమే. దీన్ని ఒక ఖాళీగా ఉన్న బర్నర్ మీదకి షిఫ్ట్ చేసేస్తే చక్కగా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మన మిగతా పనులు ఏమన్నా ఉంటే అవి చేసుకోవచ్చు. ఈరోజు పొద్దున్నే సాంబార్ పెట్టుకున్నామేంటి జ్యోతి, జనరల్గా రోటీ సబ్జీ కదా అనుకుంటున్నారా? ఈరోజు నాకు ఎందుకో ఒక మంచి ప్రాపర్ లంచ్ చేయాలనిపిస్తుంది. సాంబార్, ఫ్రై, రైస్ అలా పెట్టాను ఈరోజు లంచ్ బాక్స్ అయితే. అండ్ ఇక్కడైతే మన సాంబార్ మరిగిపోతుంది చూసారా, మంచి బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది. వెజిటబుల్స్ కూడా కుక్ అయ్యాయి. ఈ టైంలో నేను ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేశాను. అండ్ సాంబార్లో ఎప్పుడు టేస్ట్ కోసం కొంచెం బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోండి. పంచదార నాకు జనరల్గా ఇష్టం ఉండదు కాబట్టి నేను బెల్లమే యాడ్ చేశాను. మిక్స్ చేసేసుకొని చక్కగా ఇంకొక బాయిల్ రానిచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి చక్కగా ఇలా తడక పెట్టేసుకున్నారంటే యమ్మీ సాంబార్ రెడీ అయిపోతుంది. ఇది మీకు రైస్లో కానీ, ఇడ్లీతో కానీ, ఉప్మాతో కానీ దేంతో అయినా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు సాంబార్ ఎలా పెడతారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా సాంబార్ ఎలా పెట్టుకోవాలో కూడా ఉంది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఇక్కడైతే ముందుగా కాఫీ కోసం రెడీ చేస్తున్నాను. కాఫీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు నైటే. బెండకాయ ఫ్రై కూడా చేయాలి. అవి చేస్తూ మధ్యలో చెప్పానుగా ముగ్గేయడం అలాంటి పనులు కూడా చేస్తూ ఉండాలి. ఈరోజు మీతో ఒక కొత్త ముగ్గు షేర్ చేస్తాను, నేర్చుకున్నాను. చెప్పానుగా ఈరోజు రోటీ కాదు రైస్ అని. సో ఇక్కడ రైస్ కూడా చక్కగా క్లీన్ చేసి సోక్ చేయడానికి పెట్టేస్తున్నాను. మీరు ఎప్పుడైనా రైస్ సోక్ చేసుకొని కుక్ చేసుకుంటే ఒకటి బాగా ఉడుకుతుంది, రెండు మీకు చక్కగా పొడి పొడిగా చాలా బాగుంటుంది రైస్. అప్పటికప్పుడు కడిగామా పెట్టామా అన్నట్టు కాకుండా కొంచెం టైం చూసుకొని ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ అన్న సోక్ చేసి ఉంచుకోవడానికి ట్రై చేసుకోండి. ఇక్కడైతే పాలు మరుగుతున్నాయి. పక్కనే బెండి ఫ్రై కూడా రెడీ చేశాను. చెప్పానుగా బెండకాయలు ముందే చాప్ చేసి పెట్టుకున్నానని. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేస్తే నాకు రీచ్ పెరుగుతుంది. సో తప్పకుండా లైక్ చేసి వీడియో అయితే చూడండి. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడైతే మా కోసం కాఫీ కూడా రెడీ చేస్తాను చూడండి. ఫ్రెష్ మార్నింగ్ కాఫీ ఎప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ముగ్గేసేస్తున్నానని చెప్పాను కదా, ఈరోజు కొత్త ముగ్గు నేర్చుకున్నాను కాబట్టి అది మీ అందరికీ చూపించడం కోసం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేయకుండా చూపిస్తున్నాను. ఇది కూడా 5 చుక్కల ముగ్గే. 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు సరిచుక్క అంటారు కదా అది. అండ్ ఇది కొంచెం ఫస్ట్ చూడగానే అబ్బాయి మెల్లికలు నేను వేయగలనా అనిపించింది, కానీ వేస్తూ ఉంటే బాగుంది. మీలో ఎంతమందికి ఇలా చిట్టి చిట్టి ముగ్గులు అంటే ఇష్టం? నాకు యూట్యూబ్లో
అపార్ట్మెంట్స్ కోసం చిట్టి చిట్టి ముగ్గులని రికమెండేషన్ రాగానే కంపల్సరీ నేను ఆ వీడియో సేవ్ చేసేసుకుంటాను. ఏదో ఒక టైంలో మనకి ముగ్గు అయితే యూజ్ అవుతుందని. ఎందుకంటే చిన్న ప్లేస్ కదా, ఇక్కడ నేను పెద్ద పెద్ద ముగ్గులు వేయలేను. ఇందులో మీరు చూసినట్లయితే నేను 7 చుక్కల ముగ్గు కూడా చాలా కష్టంగా వేయాలి. 5-6 చుక్కలు అయితే చక్కగా బాగుంటుంది. అండ్ ఈరోజు చక్కగా కలర్స్ కూడా పెట్టాను, ఎల్లో అండ్ రెడ్ కలర్. బాగుంది కదా, భలే కళగా అనిపించింది ముగ్గు నాకు. అండ్ ఇలాంటి చిట్టి చిట్టి ముగ్గులు వీడియోలు 2-3 సేవ్ చేశాను కాబట్టి నేర్చుకొని తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే పూజ అయిపోయింది. ఈరోజు అమ్మవారి కోసం నేను బెల్లం పరమాన్నం అయితే నైవేద్యంగా చేశాను. అది అలా ఎప్పుడు చేశాను, ఎలా చేశాను అనేది ముందు ముందు మీరు చూడొచ్చు. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడైతే మా అన్నపూర్ణాదేవి అండ్ మా తులసమ్మ అందరికీ నైవేద్యం పెట్టేసి చక్కగా పూజ చేశాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఫ్రైడే అంటే పండగ వాతావరణం. నాకైతే ఎవ్రీ ఫ్రైడే పండగలానే ఉంటుంది. సో ఇప్పుడే పూజ అయింది. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. వెళ్ళే ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు వెళ్ళాక పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా. ఆ క్లిప్స్ అయితే మీరు చూసే ఉంటారు కదా. ఈరోజు వంట స్టార్ట్ చేశాక అప్పటికప్పుడు అనుకున్నాను అమ్మవారికి నైవేద్యం చేస్తే బాగుంటుందని. ముందు రవ్వ కేసరి చేద్దాం అనుకున్నా, మళ్ళీ లేదు పొంగల్ చేద్దాం అనిపించింది, పరమాన్నం. సో అప్పటికప్పుడు స్టార్ట్ చేసా. అప్పటికప్పుడు అనుకుంటే మనం ముందుగా ప్లాన్ చేసాం అనుకోండి, రైస్ అవి సోక్ చేసి పెట్టుకుంటాం, ఈజీగా అయిపోద్ది. బట్ అప్పటికప్పుడు అనుకుంటే నేను రికార్డ్ చేయలేదు, మర్చిపోయాను. మీకు ఇలా చెప్పేస్తాను. ఏం లేదు, మీరు జస్ట్ రైస్ కొంచెం కందిపప్పు అయితే వేస్తాం కదా, దాన్ని ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేసుకోండి. కుక్ చేసిన తర్వాత పాలు బెల్లం యాడ్ చేసేస్తే సరిపోతుంది. మనం మామూలుగా అయితే టైం ఉంటే చక్కగా పాలల్లో కుక్ చేసుకుంటాం కదా ఎక్కువసేపు. అంత టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసి తర్వాత పాలు బెల్లం డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు అనుకున్నా, చేయాలనిపించింది చేసేసాను. ఈరోజు లక్కీగా జెప్టోలో ఫ్లవర్స్ కూడా దొరికాయి. 100 grams 53 రూపీస్ అట. సో తెప్పించాను. వైట్ చామంతి అయితే దొరుకుతున్నాయి, చాందిని. సో అది రెసిపీస్ చూసారుగా. ఈరోజు బెండకాయ ఫ్రై అండ్ సాంబార్ పెట్టాను. అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. సాంబార్ కూడా తిని చాలా రోజులు అయింది అనిపించింది. సో ఈరోజు రైస్ పెట్టేసి అందరికీ సాంబార్ పెట్టాను. అన్నీ వేసాను, మునక్కాయ, బెండకాయ, క్యారెట్ అన్నీ వేసి సాంబార్ అయితే పెట్టాను. సో ఇవాళ లంచ్ యమ్మీ అవ్వబోతుంది. సో అది ఇంకా ఫుల్ డే ఏం చేస్తాను, నిన్న అక్కడ చూసారు కదా బెడ్ అయితే సెట్ చేశాను. ఇంకా నా వార్డ్రోబ్ సెట్ చేసుకునే పని ఉంది, అదైతే ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు కిచెన్ కాస్త క్లీన్ చేసేసి రాగి జావా ఫ్రూట్స్ పని చూసేసుకొని స్లోగా ఆ పని అయితే స్టార్ట్ చేస్తాను. మా పాప వచ్చేసే ముందు చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. మా పాప వచ్చినప్పటి నుంచి నాకు వీకెండ్ మోడ్ ఆన్ అయిపోద్ది. ఇంకేం సరిగ్గా చేయాలనిపించదు. రేపు ఎల్లుండి ఎలాగో రెగ్యులర్గా వండుకున్నాం తిన్నాం అన్నట్టు అయిపోద్ది. ఇలాంటి ఎక్స్ట్రా పనులకు టైం ఉండదు. ఇవాళ ఫ్రైడే నార్మల్గా డస్టింగ్, డీక్లటరింగ్ ఇలాంటివి అయితే చేయను, కానీ ఈ వార్డ్రోబ్ సర్దుకోవచ్చు. నాకు అవసరం లేనివి తీసి పక్కన పెట్టేస్తాను. అంటే డీక్లటర్ అంటే బయటకి ఇచ్చేయడం అలాంటివి చేయను. డస్టింగ్ అయితే అసలు చేయను. జస్ట్ నేను యూజ్ చేయని బట్టలు ఏముంది అక్కడే కింద షెల్ఫ్లో అయితే పెట్టేస్తాను. ఎప్పుడో మేము వెళ్ళినప్పుడైతే డొనేషన్కి ఇచ్చేస్తాను. సో అది హాయిగా ఉంటుంది. కాటన్ డ్రెస్సెస్లో బెండ స్టార్ట్ అయిపోయింది. నిన్న వర్షం పడిందని చెప్పాను కదా, ఆ ఎఫెక్ట్ ఏం లేదు. మా పాపని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఫుల్ వేడిగా ఉంది. అక్కడైతే మీరు మా అన్నపూర్ణదేవిని కూడా చూసేయచ్చు. వీళ్ళు ఎంతమంది మీ ఇంట్లో అన్నపూర్ణదేవి ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా మీతో ఆల్రెడీ షేర్ చేశాను. మన కాశీ నుంచి ఎవరు తెచ్చిపెట్టలేదులేండి, నేనే కొనుక్కున్నాను ఇష్టంగా. సో అదొక మంచి ఫీల్ అనమాట. కిచెన్లో బాగుంటుంది, మంచి ధూప్ స్మెల్, ఆ దీపం అవన్నీ హాయిగా అనిపిస్తుంది. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి బోల్డ్ అన్ని సింపుల్ కుకింగ్ వీడియోస్, స్నాక్ రెసిపీస్, ఆర్గనైజింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా అలా అయితే బేసిక్ పనులన్నీ పూర్తయ్యాయి. బట్టలు ఆరేద్దామని ఇలా బాల్కనీలోకి రాగానే మొక్కలు చూడండి ఎలా డ్రై అయిపోయినాయో. చెప్తున్నాను కదా, ఒక డే చూస్తేనేమో కొంచెం సాయిల్ అంతా తడిగా అనిపిస్తుంది, 1 డే వదిలేస్తే చాలు ఇలా ఫుల్ డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి రోజు కంపల్సరీ వాటర్ పోయాల్సిందే. మావి ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ. సో మార్నింగే ఎండ వచ్చేస్తుంది, ఆఫ్టర్నూన్ 1-2 వరకు అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం మొక్కలకి ఎండ బాగానే పడుతుంది, మార్నింగ్ సన్ కాబట్టి బాగానే ఉంటాయి. అండ్ వాటర్ కూడా మనం అలానే చూస్తూ ఇస్తూ ఉండాలి. ఇక్కడైతే మొక్కలకి వాటర్ పోసేసి ఆకులు యాజ్ యూజువల్ దుమ్ముగా అనిపిస్తే అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఈ టైంలో ఫిబ్రవరి ఈ టైంలో కొంచెం విండీగా ఉంటుంది కదా వెదర్. ఈ టైంలో జనరల్గా మన దగ్గర మందార మొక్కలకి మిల్లీ బగ్స్ అంటారు కదా, అవి వస్తూ ఉంటాయి.
వాటి గురించి మొన్న భవానీ అడుగుతున్నాను, నేను తన కామెంట్ సెక్షన్లో అయితే రిప్లై చేశానులేండి. మీలో కూడా ఎవరైనా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాను నేను. మన దగ్గర పుల్ల మజ్జిగ ఉంటే వాటిని ఒక స్ప్రే బాటిల్లో పోసేసి స్ప్రే చేసేయండి. లేకపోతే మీ దగ్గర హ్యాండ్ శానిటైజర్ అవి ఉన్నా సరే మీరు స్ప్రే చేయొచ్చు. ఆ మిల్లీ బగ్స్కి బాగా పనిచేస్తుంది. అండ్ బాగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అని అనుకున్నట్టయితే మీరు వాటర్తో క్లీన్ చేసేసినా కూడా పోతాయి. ఇంక ఇవి కాకుండా కెమికల్స్ చాలా ఉంటాయి. మీరు నర్సరీ నుంచి నీమ్ ఆయిల్ కూడా తెచ్చి స్ప్రే చేయొచ్చు. తల్లి హలో, వేర్ ఆర్ వి గోయింగ్? ఏ టు జెడ్. ఎందుకు? నువ్వేదో అన్నావు కదా, నువ్వేదో తీసుకోవాలని. సో నీకు తెలీదు? నాకు తెలియదు. ఓకే, హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ ఇన్ ద ఈవినింగ్. ఏంటి ఈవినింగ్ అంటే ఇప్పుడే అడుగుతావే? ఈవినింగ్ అంటే ఇప్పుడేగా కాదు, ఇది ఆఫ్టర్నూన్. సరే, నీ మెడల్ ఏంటి? ఇదా, ఇది మెడల్ పార్టిసిపేషన్. ఆ రోజు మీరు వీడియో చూడకపోతే, సో నేను అంటున్నాను కదా, ఈ మెడల్ మీరు స్పోర్ట్స్ డే వీడియో చూసుండదు, మమ్మీ ట్యాగ్ చేస్తుంది, అది చూడండి. అప్పుడు నేను అది అంబ్రెల్లా డాన్స్ చేస్తున్నప్పుడు ఈ రోజు నాకు ఈ మెడల్ వచ్చింది, పార్టిసిపేషన్ మెడల్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడైతే మేము వచ్చేసాం ఏ టు జెడ్ కి. yes. నేను డైరెక్ట్ స్కూల్ యూనిఫామ్లోనే వచ్చేసాను, ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను. సో అలా మా పాపని తీసుకొస్తూనే మా సొసైటీలో ఉన్న గ్రాసరీ స్టోర్కి అయితే వెళ్ళాం. ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి, బేసిక్వి, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనకి రిలయన్స్లో అండ్ అదే లైక్ స్మార్ట్ బజార్, డీమార్ట్లో లాగా ఆఫర్స్ అయితే ఉండవు, కానీ ఎంఆర్పీలో అన్నీ దొరుకుతాయి. అండ్ వీళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారు ఫోన్ చేస్తే. బట్ నేను ఎప్పుడు వచ్చి చూసి తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. ఈరోజు నేను ఈవినింగ్ మంచి స్నాక్ ఒకటి చేస్తున్నాను అన్నాను కదా, దానికోసమని నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్ కావాలి. దానికోసం అయితే వచ్చేసాను తీసుకెళ్దామని. అవే తీసేసుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళేం కొనుక్కోకుండా ఉంటారు కదా, మా పాప పఫ్ కార్న్స్ కావాలని అవి కొనుక్కుంది. ఇంక ఇంటికైతే వచ్చేసాం. తను క్రికెట్కి డ్రాప్ చేసేసి తర్వాత నేనైతే ఇంకా స్నాక్కి టైం ఉంది కదా, ఈవినింగ్ తను వచ్చాక చేయాలి. యాక్చువల్గా స్కూల్ నుంచి రాగానే తినే స్నాక్ కాదు, స్కూల్ నుంచి రాగానే వేరే పెట్టేశాను. క్రికెట్ నుంచి వచ్చాక ఈరోజు ఫ్రైడే కదా, ఏదైనా స్పెషల్గా ఉండాలని ఈరోజు బ్రెడ్ పిజ్జా అయితే చేశాను. ఎప్పుడు మనం చేసేదే మైక్రోవేవ్లో చేస్తూ ఉంటాను కదా, ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో చేశాను, అంతే డిఫరెన్స్. కాబట్టి దానికి ప్రిపరేషన్ కోసం అవన్నీ తీసుకొచ్చాను. వెజిటేబుల్స్ ఎలాగో ఉన్నాయి ఇంట్లో అన్నీ. అండ్ ఇక్కడైతే నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్టు నా వార్డ్రోబ్ అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అలా చేయాలంటే ముందు ఆల్రెడీ ఆర్గనైజర్స్లో మన సమ్మర్ క్లాత్స్ అయితే అన్నీ పెట్టి ఇందులో పెట్టేశాను కదా, అవన్నీ తీసి ముందు పక్కన పెట్టేసి అప్పుడు నా బట్టలు అయితే సర్దుకుంటాను. ఇది ఒక 2 days ప్రాసెస్. ఇలా స్టార్ట్ చేయగానే అలా అయిపోయే పని అయితే కాదు. మనం చేసేది హోమ్ మేకింగ్ అయినా సరే టైం మేనేజ్మెంట్ అయితే చాలా అవసరం, ప్లానింగ్ కూడా అవసరం. లేకపోతే రోజంతా చేస్తున్నట్టే ఉంటుంది కానీ పని మాత్రం అవ్వదు. కాకపోతే వెనకాల పని పెట్టుకొని మీరు మొబైల్ మాత్రం పట్టుకొని కూర్చోకుండా రీల్స్ చూసుకుంటూ, అది చాలా ఎఫెక్ట్ అవుతుంది మనకు తెలియకుండానే. 5 minutes అనుకొని మనం స్టార్ట్ చేస్తాం కానీ అది చూస్తూ 20 minutes, 25 minutes, హాఫ్ అన్ అవర్, అవర్స్ టైం కూడా వెళ్ళిపోద్ది ఒక్కొక్కసారి, మనకు అస్సలు తెలీదు. కాబట్టి మొబైల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పనులు అవ్వకపోవడానికి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏదన్నా ఉందంటే అది మన స్మార్ట్ ఫోనే. దాన్ని ఎంత దూరంగా పెట్టుకుంటే మన పనులు అంత త్వరగా అవుతాయి. కాకపోతే మీరు ముందు ప్రియారిటీస్ డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నా విషయానికి వస్తే మా పాపను తీసుకొచ్చాక తనని స్నాక్ పెట్టడం, తను స్పోర్ట్స్ దగ్గర డ్రాప్ చేసి రావడం నాకు ప్రియారిటీ. అలా కాకుండా ముందే ఇవి సర్దుకుంటూ కూర్చుంటే అవ్వవు, అలా ఉంటుంది. అండ్ ఇక్కడ నా వింటర్ కుర్తీస్ అవన్నీ తీసేసి వాటిని అయితే ఆర్గనైజర్లో పెట్టేస్తున్నాను. ఇలా అన్నిటినీ తీసి అన్ని చోట్ల పెట్టుకుంటూ రావాలి స్లోగా. మా పాప మెయిన్ గొడవ చేసేస్తుంది, తనకు కావాలని ముందు తనది కూడా సెట్ చేయాలి. ఇలా అయితే ఈ రోజుకి కొంచెంలో కొంచెం అదైతే సర్దుకున్నాను. బేసిక్ కాటన్ వేసుకోవడానికి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే మీతో బ్రెడ్ పిజ్జా రెసిపీ షేర్ చేసేస్తాను. ముందుగా అన్ని వెజిటబుల్స్ చాప్ చేసుకున్నాను నేనైతే. టొమాటో, క్యాప్సికమ్ అండ్ ఆనియన్, చీజ్ కూడా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు 0 మైదా బ్రెడ్ యూస్ చేస్తాను కదా నేను జనరల్గా, ఆ బ్రెడ్ తీసుకొని ఆ స్లైసెస్కి పిజ్జా పాస్తా సాస్ చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి సరిపడా. స్ప్రెడ్ చేసిన తర్వాత ఏముంది, దీని మీద మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ అసెంబుల్ చేసేసుకొని చక్కగా చీజ్ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చీజ్ కూడా వేసేసి నేను మైక్రోవేవ్లో అయితే 5 minutes పెట్టేదాన్ని. 5 minutes కాదు, మైక్రోవేవ్లో అయితే 2 minutes, 1 minute 1.5 minute అలా పెట్టినా సరిపోయేది.
బట్ నేను ఎయిర్ ఫ్రైయర్లో అయితే 180 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ పెట్టాను. చాలా క్రిస్పీగా అసలు ఎంత బాగుందో టేస్ట్. నాకు మైక్రోవేవ్లో కన్నా ఎయిర్ ఫ్రైయర్లోనే బాగా అనిపించింది. ఇంకా మీరు ఇంట్లో బ్రెడ్ పిజ్జా చేస్తారా? చేస్తే మీరు ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో ఆ ప్లేట్ని అయితే గ్రీస్ చేసేసి గీతో ఇలా 2 పెట్టేశాను ఎట్ ఏ టైం. 1 టైం 2 చేసుకోవచ్చు ఈజీగా. పెట్టేసి టెంపరేచర్ అడ్జస్ట్ చేస్తున్నాను. 180 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ అయితే పెట్టేశాను. చెప్పాను కదా, టేస్ట్ చాలా బాగుంది. మీ పిల్లలు పిజ్జా కావాలని గొడవ చేస్తుంటే చక్కగా బ్రెడ్తో ఇలా చేసి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేసేస్తారు. మిమ్మల్ని బయట పిజ్జా అయితే ఆర్డర్ చేయమని అడగరు. అంత బాగుంది ఇంట్లోనే. కాకపోతే మన దగ్గర సాసెస్ అవన్నీ ఉండాలంతే. ఉంటే ఇలా చక్కగా చేసేసుకొని ఇంట్లోనే మంచి మంచి స్నాక్స్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు బయట ఆర్డర్ చేసుకోవడానికి ఇష్టపడతారా, ఇంట్లో చేయడానికి ఇష్టపడతారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా వాళ్ళందరికీ చేసి ఇచ్చేసాను. ఇది ఫైనల్గా నా కోసం నేను కూడా ఎంజాయ్ చేసేసాను. అసలు ఎంత బాగుందో. మామూలుగానే నేను పిజ్జా లవర్ని, ఆ టేస్ట్కి ఏమాత్రం తగ్గలేదండి. నేను చెప్తున్నానంటే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది ఇలా మా ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఇలా గడిచింది. సో మీ ఫ్రైడే ఎలా గడిచింది ఏంటి అనేది నాతో చెప్పేయండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. బాయ్.